మొత్తానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఒకసారి అకౌంట్స్ చూద్దామా? ఇప్పుడెందుకులే. ఏ అంటే బ్రాండ్ ఒప్పుకుందే 10,000కి, మన బడ్జెట్ 12,000 అయింది. వాట్? చేసిన దానికి మనకి ఎక్స్ట్రా లాసా? ఎందుకంత ఖర్చయింది? షూట్కి ట్రావెలింగ్ కార్ వేసుకొని వెళ్ళాం, దానికి 2,000. పక్క రూట్లోనే కదా షూట్ చేసింది, దానికి కారా? అది కూడా నలుగురికి. డైరెక్టర్ రిక్వైర్మెంట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చట్నీస్ నుంచి ఆర్డర్ పెట్టాం, దానికి 2,000 అయింది. లంచ్ ప్యారడైజ్లో చేసాం, అక్కడ ఒక 4,000 అయింది. డైరెక్టర్ రిక్వైర్మెంటా? ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్కి 1,000 అయింది. ఇంకా మిగిలినవన్నీ చిల్లర ఖర్చులు. మా అక్క చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? ఈ కంపెనీ రోడ్ పైన పడ్డానికి ఇంకెక్కువ టైం పట్టదు అని. ఏం చేయమంటావే డైరెక్టర్ రిక్వైర్మెంట్ అయితే? ముందా డైరెక్టర్ని ఒకసారి ఇక్కడ రమ్మను. చెప్పండి. ఏంటి చెప్పేది? మిమ్మల్ని డైరెక్ట్ చేయమని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? షూటానికి ఖర్చులుంటాయి, అందులో తప్పే ఉంది. బ్రాండ్ ఇచ్చేదానికంటే మీరు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. రేపు వేరే బ్రాండ్ ఎక్కువ డబ్బులు ఇచ్చినా మా ఖర్చులైతే ఇవే ఉంటాయి, అప్పుడైతే మిగులుతాయి కదా. లాజిక్స్ వద్దు. మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ శాలరీలో కట్ చేస్తాను. మీరు ఇచ్చే డబ్బులు ఇటు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్కే సరిపోదు. రోజుకో సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఇక్కడికి నిద్రే పట్టదు. ఆవిడ అడిగిందా? చెప్పాలి కదరా. దట్స్ ఎనఫ్. మీరు లెక్క లేకుండా ఖర్చు పెడితే ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు షూట్లో బడ్జెట్ ఎక్కువైందని జాబ్ నుంచి తీసేస్తారా? ఇదేనా మీరు డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్? మీరు తీసేయడం కాదు, నేనే వాకౌట్ చేస్తాను. మావా, ప్రజెంట్ మనకున్న ఆర్థిక సాయం ఇది ఒకటే మావా. ఇందాక తాటిముంజల అమ్మేవాడి నెంబర్ తీసుకున్నాను రా. నువ్వు మాదాపూర్లోనూ నేను మణికొండలోనూ స్టాల్స్ పెడదాం, ఇక్కడ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. గుడ్ బై. అయితే ఓకే. వరప్రసాద్ గారు 1 minute. కాసేపు మీరు బయట వెయిట్ చేయండి. ఐ కెన్ హ్యాండిల్ దిస్. రైస్ లేకపోయినా చపాతీతోనైనా సర్దుకుపోతామండి, కానీ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం మేము ఉండలేం. నా కోసం ఉండండి ప్లీజ్.